ఒరే, నీతిగా బ్రతికితే మనకేం కలిగిందిరా ఫలం? నీతి తప్పి బ్రతుకుతున్న వాళ్ళు, అక్రమముగా బ్రతుకుతున్న వాళ్ళు, ఒకళ్ళ మీద చేతులుంచి వాళ్ళని ముంచి బ్రతుకుతున్న వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు. మరి నీతి, యథార్థత, పరిశుద్ధత అని పాకులాడుతూ దేవుని కొరకు నిలబడాలని ఒక ఆశతో దేవుని దగ్గరకు వచ్చిన మన బ్రతుకులు ఎట్టగైపోయినాయి అని చెప్పి వ్యసన పడుతున్నాడంట, మత్సర పడుతున్నాడంట ఆసాబు. ప్రార్థన చేస్తున్నానుగా, దేవుని వైపే చూస్తున్నానుగా, దేవుని పాదాలే పట్టుకున్నానుగా, మరి ఎందుకని నా జీవితంలో ఎందుకు దేవుడు కార్యం చేయట్లా? అలాగే దావీదు కూడా అంటాడు, అలాంటి చెడ్డవారిని చూసి మీరేం పడకూడదు, మత్సర పడకూడదు. మత్సర పడమాకండి. నేను కూడా అట్టే